ఈరోజు ఆనంద నాయుడు గారి దగ్గర ఉన్నాం మనం. ఆయన బీపీ షుగర్కి సంబంధించిన హాస్పిటల్లో జాయిన్ కావాల్సింది. ఫిజియోథెరపీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఎందుకు అయ్యాడో కనుక్కుందాం. అదే సార్, నాకు షుగరు, బీపీ, ఈ అల్సర్ 3 మొదలైనవి సార్. అసలు నా పరిస్థితి అదో దినికి ఉంది. కోలుకున్నా లేదు అనే ఇంతో ఉన్నా సార్. డాక్టర్ గారు వచ్చారు, ఆయన కూడా క్రమంగా తగ్గుతుంది అని చెప్పారు సార్. మెడిసిన్ రాశారు, ఆయన దీనికి ఉందండి. చాలా దీనికి ఉంది బాబు. ఇప్పుడే వెళ్ళారు మా వాళ్ళు బయటికి విధాడానికి కాయలు అయ్యి. సార్ మీరు ఇది తగ్గిస్తే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీకు క్లియర్ అవుతాయి సార్. అదే సార్, దానికోసమే డాక్టర్ గారు చెప్పారు, ఎక్సర్సైజ్ చేయమన్నారు సార్. సార్ మీరు అయ్యా ఈ ఫిజియోథెరపీలో చేరారు. మీరు కిడ్నీకి ఎన్ని అలసర బొలసలు అన్నీ చూసుకొని సంబంధం, అది గ్యాస్కి సంబంధించింది. కానీ మీరు దేంట్లో చేరారు అంటే ఫిజియోథెరపీ హాస్పిటల్లో చేరారు. అదే సార్, అంటే చెప్పారు మా వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చారు సార్. దీనికి తగ్గుద్ది, పర్వాలేదు, బెటర్మెంట్ అని చెప్పారు. ఏది ఎలాగుంటుంది చూడాలి. కొంచెం టాబ్లెట్ అయితే లోపల నుంచి బయటకు మొత్తం వెళ్ళిపోయేది కదా కొద్దిగా. ఏదే సార్, ఇప్పుడు అయినాక వేసుకుంటాను. నర్సు వచ్చి చెప్పుద్ది సార్, నర్సు అమ్మ చెప్పేది, మా వాళ్ళు కూడా వస్తారుగా వేసుకుంటారా? వేసుకుంటా సార్. ఓకే అండి, ఏం కాదు, మీకు దీనికి తగ్గించండి. తగ్గిస్తా సార్. మరి బాగా లావుగా అయిపోతుంది, కొద్దిగా ఎక్కువగా తింటున్నారు. మీరు లేదు సార్, ఆటోమేటిక్గా ఇదే షుగర్ వాళ్ళు అంటున్నారు, మరి ఏమో తెలుస్తలేదు. ఓకే ఆనంద నాయుడు గారు, మీరేం బాధపడబాకండి. సరే, సరేనండి. ఓకే.